దేశంలోని ప్రధాన సమస్యల్లో వాయు కాలుష్యం ఒకటి. దేశంలోని ప్రధాన నగరాలు, పట్టణాలతో పాటు గ్రామీణ ప్రాంతాల్లోనూ క్రమంగా కాలుష్యం పెరిగిపోతుంది. ముఖ్యంగా పారిశ్రామిక వాహన ఉద్గారాలతో పాటు ఇళ్లలో కట్టెలు, బొగ్గులు వంటి వాటిని వాడడం వల్ల కూడా వాయు కాలుష్యం పెరిగిపోతుంది. వాయు కాలుష్య నియంత్రణకు ఆధునిక సాంకేతికతను వినియోగిస్తున్నారు. అత్యాధునిక సాంకేతికతలతో వాయు కాలుష్య నియంత్రణకు, నివారణకు మానవ సమాజం మార్గాలు అన్వేషిస్తుంది. ప్రస్తుతం దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లో వాయు కాలుష్యం అంతకంతకు పెరిగిపోతుంది. కాలుష్య కోరల్లో చిక్కుకుని ప్రజలు అనారోగ్యం పాలవుతున్నారు. పారిశ్రామిక వాహన ఉద్గారాలతో పాటు ఇళ్లలో కట్టెలు, బొగ్గులు వంటి వాటిని వాడడం వల్ల వాయు కాలుష్యం భారీగా పెరిగిపోతుంది. శిలాజ ఇంధనాలలో మండించడం వల్ల కార్బన్ డయాక్సైడ్, నైట్రోజన్ డయాక్సైడ్, సల్ఫర్ డయాక్సైడ్ గాలిలోకి విడుదలవుతున్నాయి. పాడైన, కాలం చెల్లిన వాహనాలు, పరిశ్రమల్లో ఇంధనాన్ని పూర్తిగా మండించకపోవడం వల్ల కార్బన్ మోనాక్సైడ్ వెలువడుతోంది. ఇవి వాతావరణంలో పరిమితికి మించి పోగుపడితే రకరకాల అనారోగ్య సమస్యలు వస్తాయి. ప్రస్తుతం దేశంలో ఉన్న ప్రధాన సమస్యల్లో వాయు కాలుష్యం కూడా ఒకటే. అందుకే కాలుష్య సమస్యకు పరిష్కారం కనుగొనాల్సిన పరిస్థితులు ఏర్పడ్డాయి. ప్రపంచవ్యాప్తంగా ప్రతి 8 ఆకస్మిక మరణాల్లో 2ంటికి వాయు కాలుష్యమే కారణమని ప్రపంచ ఆరోగ్య సంస్థ వెల్లడించింది. ఈ నేపథ్యంలో సూపర్ కంప్యూటర్లు, సెన్సార్లు, డ్రోన్లు, ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్, ఏ లాంటి అత్యాధునిక సాంకేతికతలతో వాయు కాలుష్య నియంత్రణకు, నివారణకు మానవ సమాజం మార్గాలు అన్వేషిస్తోంది. ప్రస్తుతం గాలి నాణ్యతను, కాలుష్య తీవ్రతను గుర్తించడానికి సెమీకండక్టర్ సెన్సార్లను ఉపయోగిస్తున్నారు. కాలుష్యం వల్ల సంభవిస్తున్న భౌతిక, రసాయనిక మార్పుల సమాచారాన్ని సెమీకండక్టర్ సెన్సార్లు స్మార్ట్ ఫోన్లకు, కంప్యూటర్లకు అందిస్తున్నాయి. నైట్రోజన్ డయాక్సైడ్, కార్బన్ మోనాక్సైడ్, అమోనియా, సూక్ష్మ ధూళి కణాలు వంటి వాటిని గుర్తించడానికి మెటల్ ఆక్సైడ్ సెమీకండక్టర్లు, PM సెన్సర్లను వాడుతున్నారు. బయోసెన్సర్లను ఎలక్ట్రానిక్ ఉపకరణాలతో అనుసంధానించి ఇంటి వాతావరణంలో పెరుగుతున్న బ్యాక్టీరియా కాలుష్యాలను గుర్తిస్తున్నారు. అతి తక్కువ ఖర్చుతో నానో టెక్నాలజీ ఆధారిత బయోసెన్సర్లు రూపొందించి గాలిలో పురుగుమందులు, లోహ కణాల ఉనికి గురించి తెలుసుకుంటున్నారు. పట్టణ ప్రాంతాల్లో నానాటికి పెరిగిపోతున్న మైక్రో, నానో ప్లాస్టిక్ కణాలను, PM2.5లను గుర్తించడానికి హైపర్ స్పెక్ట్రల్ సెన్సార్లను వినియోగిస్తున్నారు. గాలిలో విషపూరిత కాలుష్య కారకాలను గుర్తించడానికి రామన్ ఎఫెక్ట్ ఆధారిత మాలిక్యులర్ డిటెక్షన్ సెన్సర్లు తోడ్పడుతున్నాయి. వాతావరణంలోని కాలుష్య కారకాల సమాచారాన్ని సేకరించడానికి అత్యాధునిక సెన్సర్లు, ఆ డేటాను విశ్లేషించి పరిష్కారాలు కనుగొనడానికి కృత్రిమ మేధ బాగా ఉపయోగపడుతుంది. భారీ మొత్తంలో ఉన్న సమాచారాన్ని పూర్తిగా పరిశీలించి పర్యావరణం, ప్రాణకోటిపై కాలుష్య ప్రభావాన్ని తెలుసుకోవడానికి ఏ ఆల్గరిథంలు ఉపయోగపడుతున్నాయి. ఉపగ్రహ డ్రోన్ చిత్రాలను విశ్లేషించి త్వరితగతిన అడవుల పెంపకం, గ్రీన్ జోన్ల విస్తరణకు తగిన పరిష్కారాలు సూచిస్తోంది. వాతావరణంలోని కాలుష్య కారకాలను వర్గీకరించడానికి, వాటి భౌతిక, రసాయనిక లక్షణాలను గుర్తించడానికి డీప్ లెర్నింగ్ సాంకేతికత కీలకమవుతుంది. కాలుష్య సమాచారాన్ని, స్థానికుల ఆరోగ్య వివరాలను సేకరించి వాటి సాయంతో ప్రజారోగ్యంపై కాలుష్య ప్రభావాన్ని తెలుసుకోవడానికి బిగ్ డేటా అనలిటిక్స్ సాయపడుతోంది. సెన్సార్ల వ్యవస్థను IoT సాంకేతికతతో రూపొందించి కార్బన్ ఉద్గారాలు, వాహన కాలుష్యాల హాట్స్పాట్లను గుర్తించవచ్చు. ఆధునిక సాంకేతికత సాయంతో అనుక్షణం కాలుష్య వివరాలను సేకరించి విశ్లేషిస్తూ సమాజాన్ని అప్రమత్తం చేయొచ్చు. సాంకేతికతతో ఎన్నో ప్రయోజనాలున్నాయి. ముఖ్యంగా పరిశ్రమలో హానికర కాలుష్యాన్ని గ్రహించే పరికరాలను రూపొందించడానికి, పైజైన్ల నుంచి విషవాయువుల లీకేజీలను గుర్తించడానికి ఏని వాడుకోవచ్చు. వాయు కాలుష్యానికి పెద్దగా ఆస్కారం లేకుండా వాహన ఇంజిన్లను మెరుగ్గా తీర్చిదిద్దడానికి కూడా తోడ్పడుతుంది. అంతేకాదు, నగరాల్లో వాహనాల రద్దీ పర్యవేక్షణకు, కాలుష్య హాట్స్పాట్లను తగ్గించి తగిన పట్టణ ప్రణాళికలు రూపొందించడానికి సాయం తీసుకోవచ్చు. గాలిలో చేరిన విష పదార్థాల వాసన, రుచులను గుర్తించడానికి సాయంతో ఇనోస్, ఈటాంగ్ సాంకేతికతలను అభివృద్ధి చేశారు. పరిష్కారాలతో 2035 నాటికి ప్రపంచవ్యాప్తంగా విద్యుత్, రవాణా రంగాల్లోని కర్బన ఉద్గారాలను 540 కోట్ల టన్నుల దాకా తగ్గించవచ్చని లండన్ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్ అంచనా వేస్తోంది.
వాయు కాలుష్యం భారతీయుల ఆయుర్దాయంపై తీవ్ర ప్రభావం చూపుతోంది. కాలుష్య ప్రభావంతో దేశ ప్రజల ఆయుర్దాయం సగటున 3.5 ఏళ్లు క్షీణిస్తోందని యూనివర్సిటీ ఆఫ్ చికాగో పరిశీలన హెచ్చరించింది. దేశంలోని ప్రధాన నగరాల్లో గాలి నాణ్యతను మెరుగుపరచడానికి గూగుల్, మైక్రోసాఫ్ట్ మొదలుకొని స్టార్టప్ల సహకారం తీసుకుంటోంది. కాలుష్య సమస్యపై పోరాడడానికి ఆధునిక సాంకేతికతను భారత్ మరింత ప్రభావవంతంగా వినియోగించుకోవాల్సిన పరిస్థితి కనిపిస్తోంది. పారిస్ ఒప్పందంలో భాగంగా తొలి దశలో అటవీ నిర్మూలనలను నిలువరించి హరిత ఇంధనాల వినియోగాన్ని పెంచుతూ 2030 నాటికి ప్రపంచవ్యాప్తంగా కాలుష్య ఉద్గారాలను 45% మేర తగ్గించాలని నిర్ణయించారు. పారిశ్రామికీకరణ ముందు నాటితో పోలిస్తే ఈ శతాబ్దం చివరికి భూతాప పెరుగుదలను 1.5 డిగ్రీల సెల్సియస్కు పరిమితం చేయాలని నిర్దేశించుకున్నారు. ఈ లక్ష్యాలను చేరుకోవడానికి ఆధునిక సాంకేతికతను అన్ని దేశాలు సమర్థంగా ఉపయోగించుకోవాలి. మన దేశం కూడా కాలుష్య కట్టడికి అవసరమైన చర్యలను అమలు చేయడం వల్లనే ఈ సమస్యను కొంతైనా అదుపులోకి తీసుకుని రావడం సాధ్యమవుతుందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ప్రస్తుతం ఉన్న ప్రధాన సమస్యలో వాయు కాలుష్యం ఒకటి. కాలుష్య కట్టడికి ప్రభుత్వం పలు చర్యలు తీసుకుంటున్నా పెద్దగా ప్రయోజనం ఉండడం లేదు. దీంతో వాయు కాలుష్య కట్టడికి ఎన్నో మార్గాలను అన్వేషిస్తున్నారు. అందులో భాగంగానే AI టెక్నాలజీని సైతం వినియోగిస్తున్నారు.